మాస్క్ మ్యాన్ హరీష్ తర్వాత ఆయన ఈ 4 రోజుల నుంచి కూడా ఒకే మాట బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో, హరిత హరీష్. ఏంటి సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది ఆ వర్డ్, హ్యాష్ట్యాగ్ హరిత హరీష్ అని. సో మాస్క్ మ్యాన్ హౌస్లో ఎలా ఉంటున్నాడు ఏంటి, అందరూ కొంతమందికి అయితే కోపం వస్తుంది, కొంతమందికి అయితే సెటైర్ చేస్తున్నాడు అన్నారు, కొంతమంది అయితే నిజాయితీగా ఉన్నాడు అన్నారు. నిన్న శ్రేష్ఠి వర్మ వెళ్తూ కూడా చాలా నిజాయితీ పరుడు హరీష్ అంటూ కూడా చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు, కొంతమందికి ఎందుకు నచ్చుతున్నాడు, అసలు మాట తీరే అంతా, ఇవన్నీ చెప్పాలి అంటే కరెక్ట్ పర్సన్ హరిత హరీష్ మనతో పాటు ఉన్నారు. దీని అన్నిటికంటే ఫస్ట్ హౌస్లో ఆయన్ని హరీషే అంటున్నారు నాగార్జున గారు, హరిత హరీష్ అని నేను పిలవను అని చెప్పాడు. దానికి కారణం ఏంటి మరి? హౌస్లో నెక్స్ట్ వీక్ నుంచి ఆయన హరిత హరీష్ అంటారా, ఓన్లీ ప్లెయిన్ హరీష్ అంటారా? ఆ విషయాలు హరిత హరీష్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి హరిత హరీష్ గారు. హాయ్ అండి, నమస్కారం. బాగున్నాను. చూస్తున్నారా గేమ్? యా. ఎలా ఆడుతున్నాడు హరీష్ గారు? గేమ్ అంటాం కన్నా కూడా రియాలిటీ అని చెప్తాను నేనైతే యాక్చువల్లీ. సో డిడ్ ఫైండ్ మచ్ డిఫరెన్స్. బయట ఎలా ఉంటారో ఇంట్లో కూడా డెఫినెట్లీ. సో దట్ ట్రూ సైడ్ అట్లనే కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ. దట్ జెన్యూనిటీ ఫేస్ మీద ఏదైనా ఉంటే లోపల పెట్టుకోకుండా ఈ అప్ ఫ్రంట్గా కన్ఫరెంట్ చేసేయటం. సో అట్లాగా ఉంటారు. యా డెఫినెట్లీ. బయట మాస్క్ అనేది మనకు చెప్పడం, మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు బయట నాకు నచ్చట్లేదు అందుకనే హృదయమానం అని పెట్టుకున్నాను అన్నాడు. ఏంటి హృదయమానం ఏంటండి పేరు? హృదయమానం ఆయన పర్సనాలిటీగా ఆయన ఎంచుకున్న పేరు యాక్చువల్లీ. అది ఇప్పుడు కూడా కాదు, ఇట్ వాజ్ సమ్ లాంగ్ వే బ్యాక్, ఆయన ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. సో ఆ ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకుంటారు కదా జనాలు, అప్పుడు ఆ టైంలో. సో ఒక పేరు, ఒక యూనిక్ నేమ్ ఆల్రెడీ హరీష్ అని ఇస్తే ఆల్రెడీ అవైలబుల్ అని చెప్పి వచ్చేస్తుంది కదా. సో అలా కాకుండా హృదయమానవ్ అనే తన పర్సనాలిటీకి తను వాట్ హీఈస్ అనేది చూపించుకోవడానికి ఆ పేరు అనేది హృదయమానవ్ అనేది పెట్టుకోవడం జరిగింది యాక్చువల్లీ. మీకు నచ్చుతుందా మీ ఆయన ఆడే గేమ్? అది చెప్తున్నాను కదా, గేమ్ కాదు, ఇట్స్ అల్టిమేట్ గేమ్. అది బిగ్ బాస్ ఆడించే గేమ్. అది సమ్ వాట్ గేమ్ లాగా కూడా ఉంది. బట్ ఆయన ఇప్పుడు నిన్న ఒక మాట చెప్పాడు, నిన్న ఎలిమినేషన్ దగ్గర వచ్చినప్పుడు నాకు ఎవరో ఫ్రెండ్స్ ఉంటారండి, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయనని చెప్పాడు హరీష్. అది అల్టిమేట్ గేమే. అది గేమే. దట్ అది యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే ఆయనలో ఉన్న ఇమోషనల్ సైడ్ ఒక్కొక్కసారి మనుషులతో మనం బాగా కనెక్ట్ అయిపోతే, బాగా కూడా కాదు బట్ కనెక్ట్ అవుతే మళ్ళీ వాళ్ళతో గేమ్ ఆడటం అనేది ఆయన ఇట్స్ నాట్ హిజ్ నేచర్ అనమాట యాక్చువల్గా. ఆయన మనస్తత్వం అలా కాదు. సో డెఫినెట్గా ఆ గేమ్లో కూడా ఎమోషన్ అయిపోతారు. సో ఫ్రమ్ ద బిగినింగ్ అగ్ని పరీక్షలో కూడా మీరు చూస్తే ఆయన అదే స్టాండ్ మీద ఉన్నారు. ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్ళట్లేదు బిగ్ బాస్ హౌస్కి, అండ్ ఫ్రెండ్స్కి ట్రోఫీ ఇచ్చేస్తామా. సో హీఈస్ వెరీ ఫోకస్డ్ ఆన్ దట్. ఆఫ్టర్ బిగ్ బాస్ అనేది ద ట్రూ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది ఆయన నమ్ముతారు. సూపర్. బయట లైఫ్ లో కూడా ఇదే. నాగార్జున గారు కూడా తనుజ విషయంలో అదే చెప్పారు, ఎమోషన్ తో ఆడే గేమ్ ఇది, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని. ఓకే, ఆయన గుండు కొట్టించుకున్నప్పుడు అగ్ని పరీక్షలో మీకేం బాధ అనిపించలేదా? బాధ చాలా అనిపించింది యాక్చువల్లీ. బికాజ్ ఇది ఒక గ్లామర్ ప్రపంచం. గ్లామర్ ప్రపంచంలో ద ఫస్ట్ థింగ్ కమ్స్ ద లుక్స్ మోస్ట్లీ మ్యాటర్ చేసేది అది యాక్చువల్లీ. సో ఆయన ఇంటికి వచ్చింది, షూట్కి వెళ్ళినాక ఇంటికి వచ్చింది తెల్లవారుజాము 4 అట్లా వచ్చారు ఇంటికి. నేను అంటే అన్ఫార్చునేట్గా ముందు రోజే మాట్లాడుకోవడం జరిగింది. ఎవ్రీడే మాట్లాడుకుంటున్నాం, ఇట్లా ఉంటాయి టాస్క్లు, ఇట్లా ఉంటాయి. సో ఇట్లాంటి టాస్క్ వస్తే మేబీ ఎండ్ ఆఫ్ ది సీజన్, నేను అన్నాను ఎండ్ ఆఫ్ ది సీజన్ ఇఫ్ ఇన్ కేస్ అంతా బాగుండి జనాలు నచ్చి నువ్వు ఇంట్లోకి కూడా వెళ్తే మీకు ఒకవేళ ఇట్లాంటి టాస్క్ వస్తే మొత్తం హెయిర్ తీసేయాల్సి వచ్చింది టాస్క్ వస్తే చేస్తావా అని చెప్పి కూడా అడిగాను. అడిగాను నేను. అది ముందు రోజు డిస్కస్ చేసుకున్నా. ఐ డోంట్ నో నాకు ఎందుకు అలా అనిపించిందని ముందు రోజు మేము డిస్కస్ చేసుకున్నాం. అంటే యా డెఫినెట్లీ ఆ టైంలో నేను ఆ సీరియస్నెస్లో ఉంటే డెఫినెట్గా చేస్తాను అని చెప్పేసి అని అన్నారు. నాకు నిజంగా తెలియదు నాకు ఎందుకు ఆ థాట్ వచ్చింది. బికాజ్ నేను ఊహించుకుంటున్నా ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనిషి ఎవరిని కలవట్లేదు, ఒక షెల్లో ఉండిపోయి దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేసే ప్రాసెస్లో స్ట్రైట్ అవే టెలివిజన్ మీద ఆయన్ని ప్రజెంట్ చేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు యాక్చువల్లీ. సో యా దాన్ని చేసుకుంటావు అనేసరికి చేసుకుంటాను అని అన్నారు. సో బట్ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి నేను లెగంగానే డోర్ ఓపెన్ చేయగానే అది అలా చూడంగానే నాకు అసలు నిజంగానే నాకు ఏంటి కన్నా అనేసి నా నోటమ్మట మాట వచ్చింది. యాక్చువల్లీ కన్నా అని పిలుస్తాను నేను ఆయన్ని, ఆయన కూడా నన్ను అలాగే పిలుస్తారు. సో ఏంటి కన్నా ఇది అని చెప్పేసి నాకు అసలు వర్డ్స్ లేవు ఇంకా. తర్వాత దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ బిగ్ బాస్ అని చెప్పేసి అని అన్నారు. హెయిర్ మళ్ళీ వచ్చేస్తుంది, బిగ్ బాస్లో అవకాశం మళ్ళీ రాదు అని చెప్పేసి అని అన్నారు. స్టార్టింగ్ రోజు
మాస్క్ మ్యాన్గా తెలిసిన మాకు స్టార్టింగ్ రోజు ఆయన ఓపెన్ అయ్యి చెప్పాడు, హరితని కొట్టాను అని. ఓకే. కొట్టానని చెప్పినప్పుడు తర్వాత నేను ఇంటర్వ్యూ చేశాను, ఎందుకు చెప్పారు ఆ వర్డ్ అంటే మీరు కూడా అన్నారట, ఎందుకు చెప్పావు, ఎమోషనల్ అవన్నీ దాచుకోవచ్చు, 10 ఇంట్లో జరుగుతూ ఉంటాయి, అవి ఓపెన్గా చెప్పాల్సిన, స్టేజ్ మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం చెప్పినప్పుడు మిమ్మల్ని ఆయన కొట్టాను అని చెప్పినప్పుడు మీకు పర్సనల్గా ఏమనిపించింది? ఫ్రాంక్గా చెప్తున్నాను, అది ఆయన అలా చెప్పంగానే ఫస్ట్ ఆ క్వశ్చన్ వినంగానే, ఈయన ఆన్సర్ కన్నా ముందు ఆ క్వశ్చన్ వినంగానే ఐ ఫెల్ట్ నోనే ఉంటుంది ఆన్సర్ అని అనుకున్నా నేను. అంటే ఆయన మార్చి చెప్తారని కాదు, నాకు అసలు యాక్చువల్ కరెక్ట్గా ఆ సందర్భం కానీ ఆ సిచ్యువేషన్ జరిగిన ఇంటెన్స్ అసలు నాకు లేదు. ఇట్ వాజ్ నా అంటారు కదా పాత జ్ఞాపకాలలో లేదు అది. అంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ ఏదైనా, ఇప్పుడు ఉన్న లవ్ కానీ ఏదైనా దానికంటే చాలా పెద్దది యాక్చువల్గా. సో నేను నో అని ఈయన ఎస్ అన్నారు. దేర్ ఆఫ్టర్ నేను కూర్చొని ఆలోచిస్తే అప్పుడు నాకు అది, అంటే నేను ఆల్మోస్ట్ అది నాకు ఎక్కడో మర్చిపోయాను కూడా నేను దాన్ని. సో అది నా మైండ్లో కూడా లేదు. బట్ ఆయన ఎస్ అని చెప్పంగానే తర్వాత నేను కూర్చొని ఆలోచించుకుంటే ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ సిచ్యువేషన్, దాన్ని కూడా బయటికి పెట్టారు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అనగానే యాక్చువల్గా అది నేను ఫస్ట్ టీవీలో చూడలేదు కదా, మేమిద్దరం మాట్లాడుకున్నాం ఫస్ట్, అగ్ని పరీక్షనే తర్వాత వచ్చింది. మేమిద్దరం ఫస్ట్ మాట్లాడుకున్నాక నువ్వేం చెప్పావు, నువ్వు అని చెప్పుంటావు కదా అని నేను అడిగా. కాదు, ఉన్నది ఉన్నట్టే చెప్పానని అన్నారు. ఉన్నది ఉన్నట్టు అంటే నేను అప్పుడు ఆలోచించుకుంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది, ఓకే ఆ స్మాల్ సిచ్యువేషన్ ఏదో ఒకటి జరిగింది, ప్రతి ఇంట్లో ఉండేదే అది. సో అది ఎందుకు అలా చేసావు, అది అసలు మన ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్లో అది అసలు ఒక చిన్న డాట్ కదా అది, అసలు అది ఇంకా గుర్తుపెట్టుకున్నావు నువ్వు అని అంటే డెఫినెట్లీ అది నాకు ఒక ఇమోషనల్ మూమెంట్. నేను ఇవాళ రోజు కూడా ఫీల్ అవుతాను దాన్ని, మేబీ నువ్వు మర్చిపోయావేమో, సో నాకు అంత ఈజీ కాదు. బట్ యా జరిగింది, దాన్ని డెఫినెట్గా మనం వదిలేసి చాలా దూరం వచ్చి ఇంకా చాలా ట్రావెల్ చేసి మనం ఇంకా చాలానే ఛాలెంజెస్ తీసుకుని ముందుకు వచ్చాము. బట్ యా డెఫినెట్లీ అదైతే నాకు మనసులో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అప్పుడు బిందు మాధవ్ లోజర్ బోర్డు వేసినప్పుడు మీరు బాధపడలేదు? అప్పుడు చాలా బాధ అనిపించింది యాక్చువల్గా. హీ డజంట్ డిజర్వ్ దాట్ అని అనిపించింది యాక్చువల్లీ. సో యా యాజ్ అ షో ఫార్మాట్ అండ్ బట్ తను కూడా యా నేను ఆ పనికి మీరు ఇన్ కేస్ వేస్తున్నారని అంటే నేను ఫీల్ అవుతాను లూజర్గా, బట్ నేనైతే ఏకేపించింది దాంతో యాక్చువల్లీ. సూపర్. ఇప్పుడు గేమ్లో వచ్చేటప్పటికి అంతా బాగా ఆడుతున్నాడు, ఏ విషయంలో నెత్తి మీద వేసుకుని పోరాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఏ విషయంలో కూడా హరీష్తో మాట్లాడిన అన్నారు. సంజన నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే హరీష్ అని చెప్తుంది. శ్రేష్ఠి వర్మ ఇష్టమైన వ్యక్తి ఎవరంటే హరీష్ అని చెప్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎమోషనల్ అయినప్పుడు కూడా ఓదార్చింది హరీషే. ఎగ్జాక్ట్లీ, ఇద్దరు కూడా అతని పేరే చెప్తున్నారు. బట్ రెండో వెర్షన్ వచ్చేటప్పటికి ఇమాన్యుల్ ప్లస్ హరీష్ గొడవ మీరు చూసి ఉంటారు మొత్తం. నాగార్జున గారు క్లిప్ కూడా వేశారు. కరెక్ట్. ఏది గుండుమామ. సో ఆ విషయంలో యాక్చువల్గా నేను మళ్ళీ వెనక్కి పెట్టుకుని చూడటం, లైవ్ కూడా అంటే రికార్డ్ చేశానో లేదో, అంటే బోల్డెన్ క్లిప్స్ నేను రికార్డ్ చేసుకున్నాను ఫర్ మై రిఫరెన్స్ యాక్చువల్లీ. సో అది నేను చేశానో లేదో కానీ నాకు ఎక్కడో వేరే క్లిప్స్ దొరికిన దగ్గర కూడా చూశాను నేను యాక్చువల్లీ. సో నాకు ఆ విషయంలో ఒక క్లారిఫై ఎందుకంటే ఐ నో హరీష్ గారు యాజ్ అలాంటి కమెంట్స్ ఏదైతే ఎదుటి వాళ్ళని ఈవెన్ వాళ్ళు ఇంకా అంటే ఎంతో పరిచయం ఉన్నా కూడా వెయ్యరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ ఇంకా అంత కొత్త పర్సన్స్ దగ్గర అయితే అసలు ఆయన హ్యూమర్లో ఉంటారు, బట్ నెవర్ అది ఆ థిన్ లైన్ ఉంటుంది కదా, అది వెళ్ళరు అసలు కూడా. ఈవెన్ ఎంత టెంపర్మెంట్ రేజ్ అయిపోయినా కూడా ఆ ఏకవచనంతో సంబోధించడం కానీ ఏదైనా చేయరు. నాకు తెలిసినంత భరణి గారు మీరు అని అన్నారు. కరెక్ట్, మీరు గుర్తు చేశారు, థ్యాంక్ యూ. సో నేను అదే అంటున్నాను, నాకు తెలిసింది అది ఎంత బయట చిన్నవాళ్ళైతే నానా నువ్వు తప్పు చేస్తున్నావు అని నానా అనే సంబోధిస్తారు. అదే పెద్దవాళ్ళు అనుకో మీరు, అది ఎంత వాళ్ళది ఏంటండి అండి మీరు, ఇట్లా ఏ వర్డ్స్ ఆయన దగ్గర నుంచి వచ్చాయి. కానీ ఆ ఇంటెంట్, ఆ కోపం ఏదైతే ఉందో అసలు పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎట్ టైమ్స్. ఎందుకంటే ఒక్కోసారి మనం గ్రహించము మనం ఏం చెప్పాలనుకుంటున్నాం. సో ఆ ప్రాసెస్లో మేబీ ఆయన పిచ్ రేజ్ అవ్వచ్చేమో కానీ టు మేక్ ద అదర్ పర్సన్ రియలైజ్, ఆ అదర్ పర్సన్ని రియలైజ్ చేయించడానికి కోసం, సో దట్ ఇది తప్పు అనే ప్రాసెస్లో వాయిస్ రేజ్ చేయొచ్చు. కానీ ఆ పిచ్ టోన్ అనేది పెరుగుతుంది. మోరోవర్ ఆయన వాయిస్ కూడా కొంచెం బేస్ వాయిస్ కాబట్టి డెఫినెట్లీ సో అది కొంచెం జనాలకి నొచ్చుకున్నట్టు అనేసి అనిపిస్తుంది. ఇమాన్యుల్ నేను ఫ్లోలో అన్నాను, దాన్ని
అతను పర్సనల్గా తీసుకున్నాడు, నేను బాడీ షేమింగ్ ఏం చేయలేదని ఎమాన్యుల్ వెర్షన్ ఆఫ్ ఎమాన్యుల్ చాలాసార్లు సారీ చెప్పాడు. ఎమాన్యుల్ వెర్షన్లో ఇతను వెర్షను హరీష్ వెర్షన్ ఏంటంటే నేను కష్టపడి వచ్చాను, ఆ గుండు చేయించుకున్నాను. చాలా ఇద్దరు వెర్షను నాగార్జున గారు చెప్పినప్పుడు ఇద్దరు వెర్షన్ కరెక్ట్గానే ఉంది. పర్సనల్గా తీసుకున్నారంటే హౌస్ మొత్తం ఓటింగ్ అతను కావాలని ఇంటెన్షన్గా ఎమాన్యుల్ అనలేదు అన్నారు. దానికి యాజ్ ఏ వైఫ్గా మీరు ఎలా చెప్తారా? అతను మనస్తత్వం తెలిసి యాజ్ ఏ వైఫ్ అండ్ యాజ్ ఏ వ్యూవర్గా కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఫీల్ అవ్వటం ఏంటంటే అక్కడ హరీష్ గారే కాదు, ఏ కంటెస్టెంట్ ఉన్నా కూడా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అగ్ని పరీక్షలో డేర్ ఆర్ డై అని చెప్పి చాలా ఇట్లాంటివి పెట్టారు టాస్క్స్. బట్ అన్నిట్లో కల్లా ఈయన చేశారనే నేను చెప్పట్లేదు ఫ్రాంక్గా, అన్నిట్లో కల్లా ఇవాళ రోజు కూడా కొన్ని ఫిజికల్ ఆర్ కొన్ని ఇమోషనల్ తో కూడిన టాస్క్స్ అవి. ఓకే, సో ఇవాళ రోజు కూడా ఆ ఇంపాక్ట్ ఇన్ ద సెన్స్ ఇమోషనల్ ఇంపాక్ట్ అని చెప్తాను. ఇమోషనల్ ఇంపాక్ట్ అనేది క్యారీ అవుతుంది ఈ టాస్క్ వల్లే. ఓకే, ఆయన చేసిన హాఫ్ షేవ్ ఏదైతే చేశారో, ఓకే ఫోన్స్ పగలు కొట్టుకున్నారు, మేబీ వాళ్ళు కొత్త ఫోన్స్ తీసుకుని ఉండొచ్చు, ఇప్పటికీ అది దాంట్లోంచి బయటకు వచ్చేసి ఉండొచ్చు ఇమోషనల్గా. ఫుడ్ టాస్క్ అని, మనీ టాస్క్ అని, దోస్ ఆర్ నాట్ ఇమోషనల్లీ ఇంకా మనుషుల్ని అక్కడే ఉంచేసే టాస్క్లు కావవి. అంటే అదే పాయింట్లో దట్ అయ్యో నాకు ఇది లేదే అనే థాట్లో ఉంచేసే టాస్క్లు లేవు. బట్ ఇది ఇంకా క్యారీ చేస్తున్నారు అండ్ విత్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాను, కానీ ఆ గెటప్లో ఆయన వచ్చినప్పుడు ఇంటికి ఆయన ఫేస్ లో ఆ చిరునవ్వు అలాగే మెయింటైన్ అయింది. నెక్స్ట్ డే కూడా మేము ఉండే ఏరియాలో అక్కడ మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆయన అదే యాక్చువల్లీ హుడీ వేసుకుని, ఆయన పైన క్యాప్ ఇలా వేసుకుంటారు, ఆ రోజు క్యాప్ కూడా వేసుకోలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో నుంచి విత్ ఫుల్ ఆఫ్ గ్రేస్ ఆయన మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళారు. అలాగే ఎవ్రీవేర్ ఆ షార్ట్స్లో ఎక్కడైనా అగ్ని పరీక్ష టాస్క్ మొత్తంలో ఆయన పర్ఫామ్ చేసిన ప్రతి దగ్గర కూడా ఆ గ్రేస్తో మెయింటైన్ చేశారు. దో నెక్స్ట్ డే మొత్తం తీసేశారు అనుకోండి, బట్ మొత్తం తీసేసినా కూడా హీఈస్ లిటిల్ బిట్ కాషియస్. అందరికీ ఉంటుంది కొంచెం కెమెరా ముందు కనిపిస్తున్నాము, ఎందుకంటే మేము ఛానల్ మేము జర్నీ మాది స్టార్ట్ చేసినా కూడా నేను బికాస్ ఆఫ్ హిజ్ వాయిస్ అండ్ బికాస్ ఆఫ్ హిజ్ హ్యూమర్ అండ్ ఎవ్రీథింగ్ తన్ని నేను ముందుకు రమ్మనేదాన్ని. కెమెరాలోకి పీపుల్ దీనికి కనెక్ట్ అవుతారు, యూ షుడ్ కమ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. మీరే కనిపించారు. అదే యాక్చువల్గా హరిత హరీష్, HARITA, ఇట్స్ నాట్ THA యాక్చువల్గా, నార్త్ సైడ్ HARITA HARISH. సో స్పేస్ కామా ఇలా ఏమి ఉండవు, నో స్పేస్ బిట్వీన్ హరిత హరీష్ రాగానే మొత్తం ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఫుల్ అయిపోతారు, మీరు సింగిల్ ఉంటారు లేక. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జరగాలని. సో కమింగ్ బ్యాక్ టు ఆ పాయింట్, సో ఆ గ్రేస్తో ఆయన దాన్ని అట్లా తీసుకెళ్ళినప్పుడు సో హీ స్టిల్ క్యారింగ్ ఇట్. నేను యాక్చువల్గా ఇది ఈవినింగ్ జరిగింది, ఈయన ఈవినింగ్ సీరియస్ అయ్యారు. నేను 24/7 చూస్తున్నప్పుడు వీళ్ళందరూ, ఐ ఈవెన్ హ్యావ్ దట్ క్లిప్ విత్ మీ యాక్చువల్లీ. నేను ఈవినింగ్ వీళ్ళందరూ కూడా కూర్చుని, రాము కనిపించారు దాంట్లో నాకు, అంటే ఆల్మోస్ట్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చుని బయట దే స్టార్టెడ్ యూజింగ్ దిస్ వర్డ్, GU word. I don't call that because he doesn't deserve to be called with that name actually. ఓకే, సో GU వర్డ్ అనేది ఏదైతే ఉందో, ఓకే, సో ఆ వర్డ్ అసలు అనకూడదు బికాజ్ సో అది ఆయన వినలేదు, వాళ్ళు కంప్లీట్గా స్కిట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. బట్ నేను ఇక్కడి నుంచి అదేంటి తను వినలేదా, బికాజ్ అది ఈవినింగ్ జరిగింది, వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ లాగా ఈవినింగ్ జరిగింది. నేను మార్నింగే ఎప్పుడైతే నేను లైవ్ చూస్తున్నానో మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూనే ఆ వర్డ్ రాగానే ఇదేంటి తను రియాక్ట్ అవ్వలేదా, విన్నారా లేదా ఫస్ట్ అనే డౌట్ నాకు వచ్చింది. అది సో నాకు అర్థమైపోతుంది కదా, ఇప్పుడు ఆయన ఉన్నారని హరీష్ గారు ఉన్నారని చెప్పట్లా, ఈవెన్ ఎవరైనా కానీ వేరే ఏ కంటెస్టెంట్ ఉన్నా కూడా ఆ ప్లేస్లో, ఈవెన్ హరీష్ గారి ప్లేస్లో వేరే ఎవరున్నా కూడా నేను ఇలాగే ఫీల్ అయ్యేదాన్ని. ఆ మనిషి గురించి నాకు తెలిసి ఉంటే ఆయన వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు, దీన్ని ఎట్లా క్యారీ చేస్తున్నారు, ఎందుకంటే అట్లా చేసినప్పుడు కూడా మళ్ళీ పెరుగుతుంది అంటే నేను ఐ యూస్ టు ప్రిపేర్. ఇది అగ్ని పరీక్ష షో అయిపోయినాక ఇంకొక 10 daysలో ఇంకా రిజల్ట్స్ వస్తాయి కదా, మేబీ హౌస్లోకి వెళ్ళాల్సి వస్తుందేమో, దానికోసం ప్రిపరేషన్ ప్రాసెస్లో బయోటిన్ లడ్డూస్ చేయడం ఇంట్లో, రోజ్మెరీ వాటర్, ఆల్ దీస్ ఆర్ ద ఇమోషనల్ థింగ్స్ యాక్చువల్గా. సో ఆ మనిషి తన మనసులో ఉంది అది, బట్ హీస్ క్యారింగ్ ఇట్ విత్ ఫుల్ గ్రేస్. దాంట్లోనే స్టక్ అయిపోయి లేరు, చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. ఇంకా యా
అదే చెప్పాను ఈ కదా, secret. వన్ మీల్ అ డే, యాక్చువల్గా meal a day, one meal. 1 మీల్ ఓమాడ్ డైట్ అని అంటారు, OMAD యాక్చువల్లీ diet. ఓమాడ్ డైట్. సో ఉంది ఆయనకి కొంచెం, మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చినప్పుడు, సో హీ షుడ్ బి, బికాజ్ ఆయన ఇంటర్మీడియట్లో ఆయన చాలా అంటే అచ్చం మార్వాడిలా ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ మీరు బ్రాహ్మిన్సా, మీరు మార్వాడీసా అని చెప్పేసి అడిగేవాళ్ళు. ఈయన ఫస్ట్ అనమాట వాళ్ళ ఇంట్లో, యాక్చువల్గా వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ చేతిలో పెరిగారు ఈయన. సో అట్లా కొంచెం అది ఉంది ఆయనకి లోపల. సో సమ్వేర్ అది మనం ఇన్ని ఇయర్స్ మనల్ని అట్లా చూసుకున్నప్పుడు మనం అది పోయింది అని అంటే ఆటోమేటిక్గా డెఫినెట్లీ ఆ మనిషికి ఉంటుంది కదా, దట్ నేను ఇలా ఉండను అని చెప్పి. ఎట్లా ఫీల్ అవుతారు ఇంట్లో వాళ్ళు కానీ, మీ పేరెంట్స్ కానీ, ఈయన బిగ్ బాస్ లోపలికి వెళ్ళాడు? తెలుసు వాళ్ళకి కూడా, మా మదర్ కూడా అంటారు యాక్చువల్గా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అలా మాట్లాడినా కూడా ఫ్రమ్ ద బాటమ్ ఇన్సైడ్ నుంచి చాలా సాఫ్ట్, మంచి మనసు అనేది మాత్రం అందరికీ తెలుసు మా సైడ్. అది మధ్యలో బిజినెస్లు చేశారు, పోయినాయి, ఆ డబ్బులు ఎస్, ఇట్ వాజ్ మా మ్యారేజ్ తర్వాతే యాక్చువల్గా. సో అప్పటి వరకు హీ వాజ్ బీన్ ఇన్ టు ద రీజనల్ హెడ్గా 4 స్టేట్స్కి రీజనల్ హెడ్గా చేస్తూ, తర్వాత జాబ్ మార్కెట్కి వచ్చేసి కొంతమందికి లైఫ్ ఇవ్వాలి, సో మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుని మనతో పాటు నలుగురిని పైకి తీసుకెళ్ళాలి అనే ప్రాసెస్లో సో బిజినెస్, ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఆయన మొత్తం అంతా మేనేజ్ చేస్తే, నేను కూడా యాజ్ ఏ పార్ట్నర్ లాగా మొత్తం మేనేజింగ్ డైరెక్టర్ లాగానే మొత్తం అంతా చూసుకోవడం, అంతా ఇన్ హౌస్ నేను ఆపరేషన్స్ అదంతా చెక్ చేసుకుంటే, సో బయట మీటింగ్స్ అంతా కూడా ఆయన హ్యాండిల్ చేసేవాళ్ళు అనమాట. సో సక్సెస్ఫుల్గానే తీసుకెళ్తున్నాము, బట్ స్లోలీ 1 by 1 కొంచెం ఆబ్స్టకల్స్ అనమాట. సో ద మేజర్ సెట్ బ్యాక్ ఎప్పుడు వచ్చిందనంటే, మాకు ఈయనకి 2017లో యాక్సిడెంట్ జరగడం. సో మా పర్సన్ ఒకతన్ని కోల్పోయాము, అండ్ చాలా అది సైకలాజికల్గా కూడా బాగా ఇంపాక్ట్ చూపించింది. సో స్లోగా ఇంకా నేను బేసికల్గా ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ యాక్చువల్గా. సో తర్వాత ఇంకా లేదు, నేను నా కోర్కి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను స్లోగా ఆయన్ని టేక్ కేర్ చేసుకున్నాక నేను నార్మల్గా దీనికి షిఫ్ట్ అయిపోయాను, సాఫ్ట్వేర్ సైడ్ నేను షిఫ్ట్ అయిపోయాను. ఇంకా అలాగే తర్వాత కోవిడ్, ఇంకా సరే మళ్ళీ చూద్దాము, మళ్ళీ ఒక స్టెప్ తీసుకుందాము అనేసరికి ఇక కోవిడ్, ఇక అట్లా ఇప్పుడు కొంచెం ఆయన నాట్ ఇన్ టు ఫుల్ ఫ్లెజ్డ్ దాంట్లో కాకుండా, సో మేనేజింగ్ దట్ ఫ్రమ్. మీకు నమ్మకం ఉందా హరీష్ ఈ మధ్యకాలంలో ఖాళీగా ఉన్నాడు, ఫోకస్ అని దేని మీద పెట్టలేకపోతున్నాడు, బిగ్ బాస్ వస్తే చేస్తాడు, అది కూడా కామనర్స్ వచ్చింది కాబట్టి అదృష్టం బాగుండి వెళ్ళాడు, లేకపోతే ఏం చేసేవాళ్ళు? అతను ఫోకస్ అంతా దేని మీద ఉండేది, ఎలా ఆలోచిస్తూ ఉండేవాడు? దట్స్ వాట్ అవర్ సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. సో వీఆర్ అంటాం కన్నా కూడా హీఈస్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ దట్. సో ఆ సోషల్ మీడియాని ఆయనకి చాలా ప్లాన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలి దీన్ని, అగైన్ కైండ్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి, టు డైరెక్ట్ ద పీపుల్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. సో అంటే సొసైటీ పరంగా ఆయనకి ఉండే ఆలోచనలన్నీ కూడా కొంచెం పేట్రియాటిక్గా అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఆయనకి, సో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా సొసైటీలో విన్నాను మేము, ఇవన్నీ అర్థమవుతాయి ఆ ప్రజలకి, ఈయన ఒక్కడే ఉంటే దేశభక్తితో. ఎగ్జాక్ట్లీ, నేను యాక్చువల్గా ఇది ఎప్పుడు వచ్చిందనంటే, బిగ్ బాస్కి ఈయన ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఆడిషన్ ఇచ్చినాక ఆబ్వియస్లీ షూట్ చేసింది నేనే ఎదుర్కొన్న నుంచుని. సో తర్వాత ఇది వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేశారు, కాల్ వచ్చింది, విత్ ఇన్ 5 minutesలో జూమ్ కాల్ అని చెప్పేసి అని అన్నారు. సో హీ గాట్ రెడీ అండ్ తీసుకున్నారు జూమ్ కాల్. సో ఆ జూమ్ కాల్లో కూడా అసలు టక ఆన్సర్స్ వచ్చేసినాయి. సో నేను అడిగాను, డెఫినెట్లీ మేబీ వాళ్ళకి అర్థమై ఉంటాయా, బికాజ్ ఎందుకంటే ఆయన్ని కొన్ని అడిగిన క్వశ్చన్స్ నాకు అన్నీ గుర్తులేవు. చనిపోయిన వాళ్ళల్లో మీకు బాగా నచ్చిన పీపుల్ ఎవరు అని చెప్పేసి అని అంటే, మేబీ నేనైతే ఆబ్వియస్లీ ఆలోచించుకుంటా కొంతమందిని, మేబీ ఎవరిని అలా చెప్పాలి, అసలు ఏ సెన్స్లో చెప్పాలి అనేది ఫస్ట్ ఆలోచిస్తాం. ఆయన స్ట్రైట్ అవే సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అని చెప్పేసి చెప్పారు యాక్చువల్లీ. ఓకే, సో అలాగే బతుకున్న వాళ్ళలో బాగా మీరు మెచ్చే పర్సన్ ఎవరు అని అనగానే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు యాక్చువల్గా. సో డెఫినెట్లీ నేనైతేనే ఆలోచించుకుంటా ఏ సెన్స్లో చెప్పాలి, మన పర్సనాలిటీ సెన్స్లో చెప్పాలా లేకపోతే గేమ్ పర్స్పెక్టివ్లో చెప్పాలా అనేది మనం ఆలోచిస్తాం. బట్ హీఈస్ వెరీ మచ్ ఫోకస్డ్ విత్ ఫ్యూ థింగ్స్ అండ్ దాంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల మీరు ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా ఉంటుంటాయి.
ఇబ్బంది అని నేను ఫీల్ అవ్వను యాక్చువల్గా వాటిల్ని. ఎస్, అంటే ఒపీనియన్స్, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే వస్తాయి డెఫినెట్గా. సో మాకున్న బ్యూటీ ఏంటంటే మేము కూర్చుని మాట్లాడుకునే దాన్ని డెఫినెట్గా మా ఇద్దరికి ఆ స్పేస్ అనేది ఎప్పుడు ఉంటుంది యాక్చువల్లీ. బికాజ్ కొంతమంది కొన్ని రిలేషన్స్లో, అంటే జనరలైజ్ కూడా చేసి చెప్పట్లా, కొన్ని రిలేషన్స్లో ఈవెన్ కూర్చుని మాట్లాడుకుని వాళ్ళంతటా వాళ్ళే సార్ట్ చేసుకునే స్కోప్ కూడా ఉండదు. మేబీ థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వాలో, లేకపోతే సమ్ ఆర్ ది అదర్ థింగ్, మేబీ కొన్ని డేస్ డ్రాగ్ అవుతుందో, లేకపోతే ఎట్లా ఎండ్ అవుతుంది అనేది కూడా చెప్పలేము యాక్చువల్గా. బట్ మా ఇద్దరికి ఉన్న బ్యూటీ ఏంటంటే, మేము ఇద్దరం నమ్మేది, మోస్ట్లీ ఆయన ఎక్కువ నమ్మేది, వైఫ్ అండ్ హస్బెండ్ అని అంటే మధ్యలోకి గాలి కూడా రాకూడదు. అలా ఉండి ఎంతటి ప్రాబ్లం అయినా సరే సార్ట్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. సో ఇద్దరం అదే మాట మీద ఉంటాము. అలాగే ఇప్పుడు వరకు మా జర్నీ ఇక్కడ వరకు వచ్చింది. ఆయన మీతో చెప్పాడో లేదో, మీతో అన్ని చెప్తాడు నాకు తెలుసు. ఆయనకి మీరు తప్ప వేరే ప్రపంచం లేదు నాకు తెలుసు. నేను ఆయనతో మాట్లాడినా. ఆయనకి మీ పెళ్లి కాకముందు ఒక లవ్ స్టోరీలు ఉండేవాడు, చెప్పాడా? ఆయనకి అంటారు, నీ నంబర్ 16th నంబర్ ఆల్రెడీ నాకు 15 మెంబర్స్ ప్రపోజ్ చేశారు. ఐ నో ఎవ్రీథింగ్ యాక్చువల్గా చెప్పారు. అండ్ వాళ్ళని కలవాలని కూడా మేము అనుకున్నాం యాక్చువల్గా. ఒక లైఫ్ లో ఒక పాయింట్ వచ్చేసరికి నథింగ్ రాంగ్ ఇన్ దట్. వెన్ డెఫినెట్లీ అది చాలా ప్యూర్ గా ఉన్నప్పుడు, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ ప్యూర్ గా ఉన్నప్పుడు అది. సో ఒక మన ప్యూబర్టీ ఏజ్ అంటాం కదా, సో ఆ ప్రాసెస్ లో ఫాలో అయ్యేటప్పుడు మన లైన్స్, మన లిమిట్స్ క్రాస్ అవ్వనంత వరకు అది నిజంగా ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అని నేను ఫీల్ అవుతా యాక్చువల్లీ. కరెక్ట్ గా సరిపోయారు మీరు ఆయనకి. అలా ఏం కాదు, బట్ డెఫినెట్లీ అంటే ఈ పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి అని చెప్తాను నేను యాక్చువల్లీ. ఏం లేదు, ఆయన మైండ్ సెట్ కి ఆపోజిట్ ఎవరైనా తగిలితే ఏంటి పరిస్థితి? మీలాగా పాజిటివ్ గా కాకుండా వేరే ఆపోజిట్ గా తగిలింటే అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆపోజిట్ ఆర్ నెగిటివ్ అని చెప్పి అని అనుకోను కానీ, బట్ ఇట్లా ఆలోచిస్తే కరెక్ట్ అది. బికాజ్ ఈవెన్ ఇప్పుడు ప్యూబర్టీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇట్లా డెఫినెట్గా వాళ్ళకి క్రష్, లేకపోతే వాళ్ళ మీద వేరే వాళ్ళకి క్రష్ ఉంటుంది. సో ఒక లైన్ మెయింటైన్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ రిలేషన్ లాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు యాక్చువల్గా. సో యా, అదే అంటున్నా. సో డెఫినెట్గా రేపు వాళ్ళకి చెప్పడానికి చాలా గర్వంగా అనిపిస్తుంది. అండ్ దే ఫీల్ ఇట్ ఈస్ వావ్ అని ఆ ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా. నిజంగా ఏ పిల్లానికైనా, ఏ భార్యకైనా కూడా తన భర్త తన కాకుండా వేరే అమ్మాయి చూడడం అంటే అంతకంటే వాళ్ళకి ఆస్తులు ఏం అక్కర్లేదు. నాకు తెలిసి మీ పేరు 100 సార్లు చెప్తాడు ఆయన, హరిత హరీష్, హరిత హరీష్. అసలు రెండో అర్ధనారేశ్వరు లాగా ఇక్కడ హరిత ఉంటుంది, ఇక్కడ హరీష్ ఉంటుంది. అసలు యాజ్ ఏ ప్రౌడ్ ఉంటుందా యాజ్ ఏ వైఫ్ గా? డెఫినెట్ గా చాలా, నాకైతే ఫుల్ ప్రౌడ్ గా ఉంటుంది. కొంతమందికి అది కొంచెం ఓవర్ చేస్తున్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. జనరల్ గా కొంచెం ఏంటంటే, అంటే లోపల ఒక ఫీలింగ్, ఏంటి ఇంత చేస్తున్నాడు ఈయన, మాకెవరికి లేరా వైఫ్స్, మేము పెట్టుకోలేదా వాళ్ళ పేర్లు అని చెప్పేసి అనిపిస్తుంది. అది ఇంకా వాళ్ళ దానికి వదిలేస్తే, బట్ ఐ ఫీల్ ఇట్ రియల్లీ వెరీ ప్రౌడ్. హౌస్ లో వచ్చేటప్పటికి హరీష్ డేలో 1 మీల్ చేస్తున్నాడు. గుడ్డు 2 గుడ్లు ఉంటే గుడ్డు పోయిందని పెద్ద గొడవ పడ్డారు, పంచాయతీ పడింది. అసలు నిన్న ఆ ఎపిసోడ్ చూస్తుంటే మాకే బాధ అనిపించింది, బట్ ఫన్నీ ఉంది. మిడ్ లో 11:30కి ప్రియా వచ్చి గుడ్డు పోయింది పవన్ చెప్పాడు. పవన్ చెప్పగానే గుడ్డు పోయిందని ప్రియా గుడ్డు పోయింది అంది. అక్కడ చేస్తే పంచాయతీ రాత్రి 11:30కు గుడ్డు పోయింది ఇదే గొడవ. అక్కడ హరీష్ అంటానే ఉన్నాడు, నాకు 2 గుడ్లు ఇచ్చారు, ఒక గుడ్డు నాకు తినేశాను, ఇంకో గుడ్డు త్యాగం చేస్తున్నా, వదిలేసేయండి అన్నాడు. ఈ గొడవ లీవ్ ఇట్, వదిలేయండి అన్నాడు. ఆ గొడవ అవ్వలేదు అసలు. నిన్న మొన్న కూడా బనానాస్ అనుకుంటా, బనానాస్ లో నాకు ఒకటి చాలు, మిగతాది ఎవరో తినొచ్చు అని చెప్పాడు. ఫుడ్ చాలా సాక్రిఫైస్ చేశాడు హరీష్ అయితే. ఎక్స్ట్రా ఉన్నది కూడా మీరు ఎందుకు ఫ్రిడ్జ్, రేపు మార్నింగ్ ఫ్రిడ్జ్ లో పెట్టి తినొచ్చు. తనుజ గొడవ, తనుజ ఏమంది, ఫుడ్ ఎక్స్ట్రా అయిపోతుందంటే, లేదమ్మా ఎక్స్ట్రా అయితే ఫ్రిడ్జ్ లో పెడదాము, రేపు హీట్ చేసుకుని తిందాం అన్నాడు. దానికి గొడవ జరిగింది. అసలు ఫుడ్ ఎట్లా ఉంటాడు, ఫుడ్ ఎలా కంట్రోల్లో ఉంటాడు, ఇదేంటి డేలో 1 మీల్ ఏంటి, ఆయన ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుంది? సో ఫుడ్ స్టైల్ అంటే మోస్ట్లీ యాక్చువల్లీ 2017లో ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో, ఆ యాక్సిడెంట్ తర్వాత ఈ చేంజ్ యాక్చువల్గా మేము కొంచెం వీరమాచిరెడ్డి డైట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే ఆయనకి యాంకిల్కి కాబట్టి, అప్పుడు యాక్చువల్గా డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఐదర్ స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇట్లాంటివి చేయాలి, కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేయాలి. బట్ ఆయనకి అది సహకరించట్లేదు. ఆయనకున్న పొజిషన్ కి కాలు కింద పెట్టి అట్లా నడవగలగటం, సైక్లింగ్ అంటే ఇంకా అసలు అదంతా ఏం సహకరించిపోయేసరికి ఫస్ట్ ఇమీడియట్ గా వెయిట్ రెడ్యూస్ అవ్వాలనే ప్రాసెస్ లో VRK ఫాలో అవడం జరిగింది. దాని గురించి ఫుల్ స్టడీ చేశారు, అంతా మంచిగా అనిపించింది, స్టార్ట్ చేసాము. సో ఆ డైట్ కంప్లీట్ అయిన తర్వాత సో మేము టోటలీ మీల్స్ ప్యాటర్న్ కి వచ్చేసాం అనమాట. ఐదర్ 2 meals a day, ఐదర్ సింగిల్ మీల్ a day, ఆర్ మేబీ తింటే ఎప్పుడన్నా చీట్ మీల్ లాగా 3 meals a day లాగా చేయడం అనమాట. అంటే
ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అట్లా ఆ కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఆకలేసినప్పుడు తినాలి అంతే, అది 1 మీల్ అయితే అవుతుంది, ఆకలేసినప్పుడు 2 మీల్స్ అయితే 2 మీల్స్. సో దాంట్లో కూడా మోస్ట్లీ ఇంట్లో ఏంటంటే మోస్ట్లీ ప్రోటీన్ అండ్ ఫైబర్ మీద కాన్సన్ట్రేట్. హీఈస్ అ వెరీ మచ్ ఫుడ్ లవర్ అని చెప్పాలి యాక్చువల్గా, కరెక్ట్గా చెప్పాలి. ఆయన బాగా అసలు ఎట్లా అనంటే ఇక బిర్యానీ ఫేవరెట్, అసలు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా బిర్యానీ లవర్ అని చెప్పొచ్చు ఆయనకి. ఫుడ్ విషయంలో మాత్రం ఆయన కొంచెం కనెక్ట్ అయ్యే పర్సన్, కొంచెం ఇమోషనల్ గా ఏదన్నా ఉన్నా కూడా ఫుడ్ ఆయన కొంచెం బయట సాక్రిఫైస్ చేస్తున్నా, అదే చెప్తున్నాను కదా. సో నలుగురిలో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇట్స్ నాట్ ఓన్లీ హౌస్ లో ఉన్నారని కాదు, బయట ఉన్నప్పుడు కూడా నలుగురిలో ఉన్నప్పుడు నలుగురు సమానంగా నలుగురితో. ఫస్ట్ డే స్కిట్ రోజు అనుకుంటా ఆపిల్స్ తీసుకొచ్చి ఎమాన్యుల్కి, అవును ఆపిల్స్ తీసుకొచ్చి, అది నిజంగానే నాకు కూడా అసలు ఇమాన్యుల్ చూస్తే బాధ అనిపించింది. బికాజ్ తను చేసిన వర్క్ కి పాపం ఇలా ప్లేట్ లో ఇలా పెట్టుకుని ఆ తినే ఏదైతే ఉందో అసలు ఇమాన్యుల్ అని కదా ఆ ప్లేస్ లో ఎవరు కూడా ఉన్నా కూడా హరీష్ చెప్పాడు ఫస్ట్ డే వచ్చి అవసరమైతే నేను వెళ్ళిపోతాను, ఎవరు అంటారు పిచ్చోడా అనిపించింది నాకు. ఏంటి ఫస్ట్ రోజు నేను వెళ్ళిపోతాను అవసరం, అది ఒక టాస్క్ కాదు, ఏది కాదు, అదొక ఇమోషన్ డెఫినెట్లీ. సో ఆయన ఎప్పుడు కూడా, ఇప్పుడు మేము జనరల్ గా అంటే మేము ఎప్పుడు మా ఛానల్లో ఎక్కువ పెట్టలేదు, జనరలీ వీ డూ బయట అనాథాశ్రమాలకు కానీ వెళ్ళి మేము వాళ్ళకి ఫీడ్ చేయడం కానీ. ఇప్పుడు ఈ రోడ్ సైడ్ మొన్న లాస్ట్ మా మ్యారేజ్ డే కూడా మేము అలాగే పెట్టుకున్నాం, ఇంట్లోనే కుకింగ్ అంతా చేసేసుకుని మొత్తం. ఆ రోజు శ్రీరామ్ నవమి 6th వచ్చింది, 7th మా మ్యారేజ్ డే యాక్చువల్లీ ఏప్రిల్. సో ఆ రోజే మొత్తం అంతా కుకింగ్ పెట్టేసుకుని పులిహోర, ఒక స్వీట్, హాట్, గుగ్గిళ్ళు అంటాం కదా, సో మొత్తం అంతా కుకింగ్ పెట్టేసుకుని. లేడు కదా, లేరుగా ఆయన హౌస్ లోకి వెళ్ళిపోయారు. లేదు ఏప్రిల్ 6th శ్రీరామనవమి. సో ఆ రోజు కూడా మొత్తం అంతా కుకింగ్ అంతా ప్రిపేర్ చేసుకుని మేము అక్కడ అనాథాశ్రమం కొంచెం పాప ఇల్లు ఉంటారు కదా హోమ్లెస్ పీపుల్, వాళ్ళకి పెడదాం అని చెప్పేసి అని అనుకున్నాము. సో అలాగే ఆ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చేసుకుని ఆఫ్టర్నూన్ నుంచి బయటకు వెళ్ళిపోయి అలా డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం అనమాట. సో అదొక్కటి మాత్రం జస్ట్ పెట్టుకోవాలనిపించింది, ఎందుకంటే అలాంటివి చూస్తే ఇంకా దాన్ని మోటివేట్ అయ్యి జనాలు ఇంకా వస్తారు. సో ఆ ఈక్వాలిటీ ఏంటంటే హోమ్లెస్ పీపుల్ కి మనం ఉన్నాము టు హెల్ప్ దెమ్ అనేసి. సో ఇంతకుముందు ఎప్పుడు మా ఈవెన్ ఆయన బర్త్డేకి కానీ నా బర్త్డేకి కానీ లేకపోతే మా మ్యారేజ్ డేకి ఈ 3 days మాకు కొంచెం ఇంపార్టెంట్ లైఫ్లో, ఈ ఇయర్ మొత్తంలో కూడా ఏ పండగ అయినా సరే. సో ఆయన బర్త్డే ఆయనకి చాలా ఇష్టం, అలాగే నా బర్త్డే July 4th. సో ఇండిపెండెన్స్ డే ఆఫ్ US, అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు అదే రోజు. సో అట్లా అనమాట. బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు లేదా ఇష్టం ఉంటే చెప్పండి, బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు బట్టలు కొనడానికి కూడా హరీష్ దగ్గర డబ్బులు లేవు అని అన్నారు, నిజమేనదంతా? డబ్బులు ఇన్ ద సెన్స్ మేము ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ఇద్దరం కష్టపడ్డాం ఎవ్రీ టైం, ఓకే. సో యాజ్ ఎ ఫ్యామిలీగా అదే అన్నాం కదా, యాక్చువల్గా 2 శరీరాలు ఒకటే ఆత్మ, ఓకే. సో ఇద్దరం కష్టపడతాము. సో నేను ఇల్లు చూసుకోవాల్సినప్పుడు అలా ఆ పొజిషన్లో ఉండి ఆయన లీడ్ చేశారు ఫ్యామిలీని. సో అదే రివర్స్ అయినప్పుడు నాకు హెల్ప్గా ఉంటూ నేను లీడ్ చేసినప్పుడు నాకు యాజ్ ఎ సపోర్టర్గా ఆయన. సో ఒకళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేది అది అసలు క్వశ్చనే కాదు. సూపర్, ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరి దగ్గర నుంచి చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ చాలా తెలుసుకోవాలి. చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన డబ్బులు లేనప్పుడు నేను చూశాను, ఆయన పొజిషన్కి వెళ్ళినప్పుడు డబ్బులు లేవు అనేది వర్డ్ ఐ డోంట్ అగ్రీ యాక్చువల్గా. అలా అంటే మరి ఇప్పుడు అమ్మాయిలు ఈక్వల్ అన్నప్పుడు మరి అమ్మాయిలు కూడా డబ్బులు లేవు అని అంటే భర్త చూస్తున్నాడు అని అంటే అని ఆ వర్డ్ ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్ యాక్చువల్లీ. అమ్మాయిలు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. అదే అంటున్నాను కదా, ఎండ్ ఆఫ్ ది డే అసలు దేనికి స్టార్ట్ చేసాము, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా జస్ట్ ఒక స్టెప్స్ లాంటివి అంతే. సార్ట్ చేసుకోవడం, క్లియర్ చేసుకోవడం, ముందుకెళ్ళిపోవడం. మీ ఇద్దరు గొడవ వస్తే సాయంత్రం స్టార్ట్ అవుట్ అయిపోద్దా? అయిపోతుంది మోస్ట్లీ. ఇక నేను వచ్చి ఇది చేస్తాను, లేకపోతే ఆయనే ఈవెన్ అనుకునేటప్పుడే ఒకసారి నవ్వేసుకుంటాం. గొడవ ఎక్కువ రోజు మొత్తం ఉండదు ఎప్పుడు. ఇప్పుడు ఇక ఈ టైంలో అయితే అసలు ఉండదు. ఇన్ని ఇయర్స్ తర్వాత అది డెఫినెట్ గా ఆయన ఫేస్ చూస్తే నాకు, నా ఫేస్ చూస్తే నవ్వు వచ్చేస్తుంది. డెఫినెట్లీ అది అక్కడే సార్ట్ అయిపోతుంది. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. మంచి పొజిషన్ లో హరీష్ బయటకు వస్తాడు. ఆల్రెడీ పక్కా రాజస్థాన్, ఎందుకంటే ఆయన ఫస్ట్ వీక్ 1 week లోనే ఆట తీరైతే తెలిసిపోయింది. చాలా మంది ఆడియన్స్ కి అయితే హరీష్ కనెక్ట్ అవుతున్నారు.
Yeah. ఎవరు ఈ మాస్క్ మెను డిఫరెంట్గా ఉన్నాడని ఫస్ట్లో అనుకున్నా. ఫస్ట్లో ఏదో మాస్క్ పెట్టుకుంటున్నాడు, ఏదో డ్రామా లాగా ఉందనిపించింది, కానీ రియల్గా 1 వీక్ వెళ్ళిన తర్వాత రియాలిటీ అనేది తెలిసిపోయింది. ఎగ్జాక్ట్లీ. కంపల్సరీ హరీష్కి అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది పక్కా, దాంట్లో డౌట్ లేదు. మీరు ధైర్యంగా హాయిగా ఉండొచ్చు. సూపర్ సూపర్. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎందుకంటే 1 వీక్ అయింది కాబట్టి హరీష్ని చూసారు గేమ్లో, చాలా బాగా ఆడుతున్నాడు, వండర్ఫుల్గా ఆడుతున్నాడు. నాగార్జున గారు కూడా చిన్నదే, కంట్రోల్ చేసుకోండి, బీట్ అనుకునేది నేను కనెక్ట్ చేయడానికి వస్తున్నాను తప్ప తప్పేం కాదని కూడా చెప్పారు. మిగతా వాళ్ళు కూడా సృష్టి వర్మ కానీ సంజన గారు, సంజనాకి ఈయనకి ఎంత ఫైట్ అయినా కూడా సంజనాని వాదార్చింది నాకు హరీషే అని చెప్పింది. శ్రేష్ఠి వర్మ కూడా నేను స్లోలో ఉంటే నన్ను హరీషే వచ్చి ధైర్యం చెప్పాడని వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు కూడా చెప్పారు. అటువంటిది హరీష్ తో ఏ ప్రాబ్లం ఎవరికి రాదు, ఎక్కడన్నా తప్పితే ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళ యాక్షన్ ఇస్తే రియాక్షన్ వస్తుంది. సో ఆడియన్స్ లో అయితే హరీష్ కి మంచి మార్కులు ఉన్నాయి, ఎవరేమనుకున్నా లేకపోయినా. కామనర్స్ లో హరీష్ కి పెద్ద పేరుంది, మంచి మార్కులు. ఫైనల్ గా హరీష్ గానీ ఆడియన్స్ గానీ, హరీష్ ఆయన లోపల ఉన్నారు కాబట్టి ఆడియన్స్ మీరే రిక్వెస్ట్ చేయాలి. ఎన్నో వారం ఎట్లా ఉంటాడు, హరీష్ కి ఏం చెప్తారు, ఎట్లా ఆడమని చెప్తారు? ఆయన మాట గానీ నా మాటగా చెప్తున్నాను, ఆయన నచ్చితేనే ఓట్ చేయండి. ఆయన ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి తెలుసుకుని ఆయన యాక్చువల్గా ఈ జర్నీలో ఒక మాట చెప్పారు. ఫస్ట్ లౌడ్గా ఉన్నారు, ఎండ్ ఆఫ్ ది జర్నీ హీ షుడ్ బి లవ్డ్. మేబీ ఆయన స్టైల్లో చెప్పలేకపోయానేమో కానీ డెఫినెట్లీ హీ షుడ్ బి లవ్డ్. నిజంగా ఆయనతో కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దే షుడ్ డెఫినెట్లీ లవ్ హిమ్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. డెఫినెట్లీ ఆయన లవ్ చేస్తారు. సో అది మీకు అనిపిస్తే డెఫినెట్గా ఆయనకి ఓట్ చేయండి. థ్యాంక్ యూ. కన్నాకేం చెప్తారు లోపల? నాకు కన్నా ఒకటే చెప్తాను, జస్ట్ నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు, నువ్వు అలాగే ఉన్నావు ఆల్రెడీ. ఎస్. సో కొంచెం ఏంటంటే ఇమోషన్స్ని రైట్ వేలో పెట్టు, జస్ట్ అంతే. జనరల్గా నువ్వు ఏదన్నా ఈ సిచ్యువేషన్ వచ్చినా కూడా బయట ఎంత తొందరగా నువ్వు దాని నుంచి ఓవర్కమ్ అయ్యి ఇలా చేస్తావో, నార్మల్ అయిపోయి సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా కూల్ చేసేస్తావో, సో అదొక్కటే చూడాలనుకుంటున్నాను. ఎస్, నేను ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాను చాలా. సో నువ్వు కూడా అక్కడ ఫుల్ స్ట్రాంగ్గా ఉండి స్ట్రాంగ్గా ఆడు, అదే చెప్తాను. సూపర్. ఇది హరిత హరీష్తో చిట్ చాట్ చాలా బాగుంది. ఎందుకంటే ఆయనకి తగ్గ పెళ్ళం, ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డో ఈవిడ కూడా అలాగే ఉంది, ఏం చెప్పట్లేదు. ఆయన నచ్చితేనే ఓట్లు వేయండి అంటుంది. అలాగే ఆయన కూడా నువ్వు ఎలాగ ఉన్నావో అలాగే ఉండు అని చెప్తారు. చాలామంది అయితే ఓట్లు వేయండి ఓట్లు వేయండి అని అడుగుతారు, బట్ ఆవిడ అలా అడగట్లేదు. ఆయన మీకు నచ్చితేనే ఓట్లు వేయమని చెప్తున్నారు. అంటే చాలా జెన్యున్గా ఆడుతున్నారు, చాలా జెన్యున్ పర్సన్ కాబట్టే అలా అడుగుతున్నారు. సో మనం చెప్పక్కర్లేదు, హరీష్ అయితే ఆ హృదయాల మనసులు దోసేసుకున్నాడు, కామనర్స్గా వచ్చాడు, రేపొద్దున సెలబ్రిటీగానే బయటకు వస్తాడు. ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రియలీ నైస్ టాకింగ్ టు యూ. నాకు కొంచెం ఇది వచ్చింది యాక్చువల్లీ. ఏంటంటే బికాజ్ ఈ లాస్ట్ 2 days ఐ వాజ్ వెరీ, అంటే ఒక్కతే ఉన్నాను ఇంట్లో, అంటే నిన్నే ఫాదర్ వచ్చారు యాక్చువల్లీ. సో బట్ దానికి ముందు వరకు కూడా ద కైండ్ ఆఫ్ కమెంట్స్ ఎట్లాంటి ఇవన్నీ పెడుతున్నారో యాక్చువల్లీ సోషల్ మీడియా హ్యాండిల్లో కానీ. సో ఒక మనిషికి వారం రోజుల్లోనే అసలు ఏం తెలుస్తుంది వీళ్ళకి ఆ టైప్ ఆఫ్ కమెంట్స్ పెట్టడానికి? నిజంగానే జనాలు ఆలోచన ఇలా ఉందా, లేకపోతే నిజంగా సొసైటీ ఇలా వెళ్తుందా ముందుకి? అదే కదా హరీష్ గారి కంప్లైంట్. జనాలు ఎట్లా జడ్జి చేస్తున్నారు? ఇప్పుడున్న జనరేషన్ లో హరీష్ గారు చాలా మందికి ఇన్స్పిరేషన్. అదే చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆ పాయింట్ మీదే నేను ఆయన కెమెరా ముందుకు వచ్చి యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు జనాల్ని టువర్డ్స్ ద గుడ్, మంచికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, నీ మాట వింటారు, అది నీ వాయిస్ ఇంకా నీకు ప్లస్. అండ్ యువర్ థాట్ ప్రాసెస్, యువర్ ఐడియాలజీ నువ్వు పెట్టాలి ఎదుర్కొండా. ఈవెన్ యాక్చువల్గా ఇప్పుడు హరిత హరీష్ ఏదైతే స్టార్ట్ చేసామో, నాకు యాక్చువల్గా మా లైఫ్ స్టైల్ కన్నా ముందు కూడా తన ఒక ఐడియాలజీని ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తే బాగుండేదేమో అనిపించింది. బట్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటాం కదా, కొంచెం ఆన్ స్క్రీన్ కనిపించడం కానీ ఏదైనా కూడా, సో అది కొంచెం టైం తీసుకుంది ఆయనకి రావడానికి. బట్ ఈ ప్లాట్ఫామ్ డెఫినెట్గా ఆయనకి హెల్ప్ అవ్వాలి, హెల్ప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీ అవుతారు, లిఫ్ట్ చేయకుండా అసలు ఉండరు. అట్లీస్ట్ నేను మళ్ళీ ఒక 5 minutes లో కాల్ చేయనా అని మాత్రం చెప్తారు. ఎందుకంటే జనరల్ గా ఆయన నేచర్ అది. ఈవెన్ ఎవరైనా సరే వాళ్ళ ఎప్పుడో పాత ఫ్రెండ్స్ అయినా సరే కాల్ చేయగానే ఒక్క 5 minutes లో కాల్ చేయనా అని మాత్రం చెప్తారు. డెఫినెట్ గా ఆయన బిజీ అయిపోతారు. సూపర్. ఆయనతో పాటు మీరు కూడా బిజీ అయిపోతారు. సూపర్ అండి. మీమ్స్ మేమర్స్ కానీ, తర్వాత కింద కామెంట్స్ కానీ అవి జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళకి కూడా జరుగుతూ ఉంటాయి. అవి పట్టించుకోకూడదు. అవి పట్టించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చదివితే ముందుకెళ్ళారు.
ఆయన ఎలా ఆడుతున్నాడు ఏంటి అనేది తెలుసు. ఆయన బాగా ఆడిపోతే ఫస్ట్ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్లో ఉంటాడు. లేడు. మీరు ఒకటే గుర్తు, ఆయన తప్పు ఎక్కడ చేయలే, స్ట్రైట్ గా ఆడుతున్నాడు. చాలా ఇంకేంది, ఉన్నది ఉన్నట్టు ఆడుతున్నాడు. ఎలిమినేషన్ లో ఉన్నా కూడా డెఫినెట్ గా జనాలకి వచ్చేస్తాడు. జనాలకి నచ్చితే సపోర్ట్ చేస్తారు, జనాలు నచ్చుతాడు, పక్కన వచ్చేస్తాడు దాంట్లో. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆడే వాళ్ళని ఎవరు కూడా ఆడియన్స్ అయితే వదిలిపెట్టరు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే ఆడియన్సే గెలిపిస్తారు. మనం ఎవరికి ఎన్ని చెప్పినా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. శివబాలాజీ ఏమి చేయలే, అతను స్ట్రైట్ గానే ఉన్నాడు. ఏది కాలం బిగ్ బాస్ కూడా ఎదిరించాడు చిన్న కాఫీ కోసం. అందువల్ల స్ట్రైట్ గా ఉంటే దానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఆడియన్స్కే నచ్చుతారు ఆటోమేటిక్ గా. ఆల్ ద బెస్ట్ మ్యామ్. మీరేం కింద కామెంట్స్ మేమర్సీ మాత్రం పట్టించుకోకర్లేదు, అవి వస్తూనే ఉంటాయి. అవి పట్టించుకుంటే మనం ముందుకెళ్ళాం. అవి లీవ్ ఇట్, అవి వదిలేసేయండి. హరీష్ గారు ఎలా ఆడుతున్నాడు అనేది చూడండి. వాళ్ళకి కంటెంట్ ఇచ్చారు అనుకోవాలి ఇంకా. ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.